ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనము. దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు, నీకు స్నేహితుడై ఉన్నాడు. కనుక నిన్ను ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టువాడు అసలు కాడు. ఎందుకనంటే మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తామో, దేవునికి ఇష్టానుసారమైన బిడ్డగా మనం జీవిస్తామో, అట్టి వారికి ఎప్పుడు దేవుడు కొదువు చేసేవారుగా ఎప్పుడూ ఉండడు. అయితే మనుషులు ఏం చేస్తారంటే, కొంతమంది ఎంతగానో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎంతో మంది దగ్గరకు వెళ్తూ ఎన్నో రకాలుగా బాధలు చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు. అయితే నీవు నీ దేవుణ్ణి ఆశ్రయించి చూడు, తండ్రిని ఆశ్రయించి చూడు. ఆ తండ్రి నీకు తోడుగా ఉంటాడు, నీకు సమాధానం ఇస్తాడు. నీకు తోడుగా ఉండి నువ్వు చేయించిన ప్రతి ఒక్క పనిలో నీవు అనుకున్న కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే నీవు ఒంటరి వాడివి కాదు, ఒంటరి దానివి కావు. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టువాడు కాడు. ఎందుకంటే నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తము అనేది ఇంకొకటి లేదు. మీరు ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని బలులు అర్పించినా, నువ్వు ఏ పుణ్యకార్యాలు చేసినా అది నీ మనసు మారకుండా, పశ్చాత్తాపడకుండా నువ్వు ఎటువంటి కార్యాన్ని నీవు చూడలేవు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా ఉన్నటువంటి ఫీలింగ్ నీకు కలుగుతుంది. సో ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవునికి ఇష్టానుసారమైన బిడ్డగా నువ్వు జీవిస్తావో, అలా ఇష్టానుసారంగా మనం ఉన్నప్పుడు నీతో దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను అని. దేవుడు ఈ కొద్ది వాక్యమును ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించి దీవించి ఆశీర్వదింప చేయునుగాక. ఆమేన్. ఈ యొక్క వాక్యము, వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, యొక్క ఉదయకాల దినమున తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకై, వాక్యము ద్వారా మాట్లాడినందుకై మీకు వందనములు. విత్తినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయాలలో మీరు ఫలింప చేయండి నాయన. మీరు అభివృద్ధి చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. నేను నిజమే తండ్రి, మిమ్మల్ని నమ్ముతూ విశ్వసిస్తూ నాయన ఎంతమంది మీకు ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటారో అట్టి వారిని ఎన్నటికి విడిచిపెట్టువాడు కావని దేవా, ఈ దినమున మేము నేర్చుకున్నాము, తెలుసుకున్నాము తండ్రి. అట్టి కార్యములు నన్ను మీకు ఇష్టానుసారమైన జీవితాన్ని మేము ఈ లోకంలో జీవించి బిడ్డలుగా ప్రతి ఒక్కరు మీరు ఆయత్తపరచండి. అపవాదికి ఎక్కడా చోటు ఇవ్వకుండా తండ్రి నైనా మా హృదయాలలో మా హృదయాల్లో మిమ్మల్ని ఆహ్వానించే మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనకు బలం చేకూర్చండి, రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. నన్నెత్తి మొదలుకొని అరికాల వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము యేసయ్య. తండ్రి మీకు వందనములు దేవా. మీరు ఇచ్చిన కృపను బట్టి, ఈ స్థితిని బట్టి, ఈ జాలిని బట్టి మీకు వందనములు దేవా. అట్టి ప్రేమ, జాలి, దయ, కరుణ ఎల్లప్పుడూ అదే విధముగా ప్రతి ఒక్కరిపైన మీరు అదే విధముగా ఉంచుమని ప్రాధేయపడుతూ ఉన్నాము దేవా. సహాయం చేయండి తండ్రి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి దేవా. ఎంతమంది బిడ్డలు లేకుండా ఉన్నారో వారి గర్భాలను తెరవండి దేవా. ముట్టి స్వస్థపరచండి తండ్రి. విశ్వసించిన ప్రకారము అవునుగా కాని వారి పలుకులాగిన సహాయం చేయండి తండ్రి. ఉద్యోగం లేని వారికి తగినటువంటి ఉద్యోగాలు మీరు అందించండి దేవా. తండ్రి కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించండి, వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నేను ఎంతమంది చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఉన్నారు మీరు వారికి ఇచ్చినటువంటి క్షేమాభివృద్ధిని బట్టి మీకు వందనములు తండ్రి. నాయన ఎంతమంది నాయన ఈ దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన ఎంతమంది ఇంకా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారో అటు కుటుంబాలు మరలా మీరు జతపరచవా నాయన, ఐక్యపరచండి తండ్రి. ఎన్నో రక్షణ లేని కుటుంబాలు నశించిపోతూ ఉంటుండగా మంచి మార్గంలో, సన్మార్గంలో మీ అడుగు జాడలో నడిచే భాగ్యమును కృపనిమ్మని వేడుకుంటూ ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు
అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.